మానవుడికి రామాయణం కావాలి. ప్రతి ధర్మం 3 రకాలన్నారు రామాయణానికి ఉపయోగం. ఉపనిషత్తులో చెప్పారు, ఐశ్వర్యము రామపూజనాత్, రాముణ్ణి భగవంతుడని సర్వేశ్వరుడని, రస్య అశ్చ ఆశ్చారాహ తాన్ అమయతీతి. శ్లోకాల అర్థాలు చెప్పొద్దున్నారు మా మిక్కిలేని వారు, అయినా ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రా అంటే త్రిమూర్తి స్వరూపం. ఆ పరమేశ్వరుణ్ణి పూజించి మీకు ఆదర్శం ఈ ప్రతి శ్రీరామనవమి నాడు ఇక్కడ సద్గురువులు వచ్చి పూజిస్తున్నారంటే మీ అందరికీ మార్గదర్శనం. రాముణ్ణి వరవోకండి. రాముణ్ణి పూజించారో ఐశ్వర్యం, రాముడిచ్చే ఐశ్వర్యం ఎవ్వడూ ఇవ్వడండి. కృష్ణయ్యని నమ్ముకున్నారో మీ దగ్గర ఏదైనా ఉంటే కాజేస్తాడు. యస్యానుగ్రహమిచ్చామి తస్య విత్తం హరామ్యం. నేను అనుగ్రహించాలంటే నీ జేబులో పాకెట్ మనీ లాగేస్తానన్నాడు. ఈయన్ను ఆశ్రయించారో ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం. కాళ్ళ మీద పడ్డాడు వాడు. నీవే తప్ప ఇతరు లేదన్నాడు. అరే లక్ష్మణ, బిందెడు సముద్రం నీళ్లు తీసుకురా, వీడిని ఎత్తిన పారబోయి. వీడు లంకాధిపతి అయినాడు బొమ్మన్నారు. క్షణంలో ఆశ్రయిస్తే, ఆపన్నుడై వచ్చి ఆశ్రయిస్తే సకృదేవ ప్రపన్నాయ అనుగ్రహిస్తాడు. రామ ఐశ్వర్యం కలుగుతుంది. రెండోది, ఆయన చరిత్ర మనం చెప్పుకుంటే ఏమవుతుంది? ముఖ్యమైందండి ఇది. తచ్చరిత్రము చరిత్రాయ, నీ క్యారెక్టర్ బాగుపడుతుంది. ఇప్పుడు పిడివాదం ఉందండి, సమాజం బాగుపడాలంటాడు. సమాజం బాగుపడాలి. సమాజం బాగుపడాలంటే పూలన్నీ బాగుంటే దండ బాగుంటుంది. దండ బాగుండాలండి, పూలన్నీ కుళ్ళిపోవాలంటే. సమాజం అంటే ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతి వ్యక్తికి ధర్మం చెప్పింది. ప్రతి వ్యక్తిలో రావాలి, హింసాభావం పోవాలి, మాత్సర్యం పోవాలి. దుర్యోధనుడు ఎలా పరిపాలిస్తున్నాడు రా అని అడిగాడు. చారుణ్ణి ధర్మరాజు భారవిలో చూపిస్తాడు. నీ మీద కాంపిటీషన్తో ఇప్పుడు బ్రహ్మాండంగా నన్ను ఆదర్శంగా పెట్టుకున్నా పోటీకైనా గొప్పగా పరిపాలిస్తున్నాడు రా, ఎంత సంతోషం అన్నాడు. శత్రావప్యగుణారోప. ఇవాళ ఏంలే, నువ్వు సీట్లో కూర్చున్నావు, నిన్ను పడేయటానికి దుర్భాషలన్నీ మాట్లాడటం, నీ ముడ్డి కింద కూర్చి ఎట్లా లాగాలి, నీ మీద లేనిపోని అభాండాలు, దుమ్ము ధూళి బురద డ్రైనేజీలో అంతా తట్టలతో తెచ్చి నెత్తిరియాలి. అది నీ నెత్తినంతుందో చూడడు, వెనక్కి తిరగడిగా మనుష్యుడు. ఈ భావం పోవాలి. సమాజహితం కోరాలి, పరస్పర ప్రేమ చూడాలి. ఎప్పుడు చూస్తావు? రామో రామో రామయితి ప్రజానామభవం కథా. ప్రభుత్వం అంటే చాలా తేలికనుకుంటారు. ప్రభుత్వంలోకి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? రాజ్యాంతే నరకం ధ్రువం. పొజిషన్ అయిన తర్వాత ఏమిటా అంటే నీకు నరకం మిగులుతుందన్నాడు. ఎందుకని? పొరపాటున చాలా తప్పులు చేస్తావు. ఆ తప్పులు చేయకుండా ఉండాలి.